అందరికీ నమస్కారం. మొదటిసారి మా ఛానల్ను చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. కంచి మహాస్వామి వారి శంకర విజయం. ఆది శంకరుల అవతార ఉద్దేశ్యము, వారి చరిత్రలోని ముఖ్య ఘట్టాలను గురించి కంచి మహాస్వామి చంద్రశేఖర సరస్వతి స్వాములు చేసిన వివరణలోని కొన్ని భాగాలలోని విషయాలు తెలుసుకుందాం. ఆది శంకరుల అవతార లక్ష్యం ఏమిటి? మనస్సులో ఆలోచన రాకూడదు అంటుంది అద్వైతం. ఏ పని చెయ్యకుండా మనస్సు ఊరుకోదు కదా. అలాంటప్పుడు ఈ మాట చెబితే ఎవరు వింటారు? విన్నా వినకపోయినా ఉపదేశించాల్సిందే. ఎవరో ఒకరైనా విని బాగుపడతారు. ఒకనాటికైనా పరిపక్వ స్థితి వస్తుందని ఆశ. అందరూ కర్మ మార్గంలో ఉన్న భక్తులను అనుసరించడానికి ఇష్టపడతారు. భక్తిలో పండితే వైరాగ్యం వస్తుందని ఆలోచన. వైరాగ్యం అందరికీ పట్టుబడకపోయినా ఈశ్వరుని మీద అవ్యాజమైన ప్రేమ మటుకు పుడుతుంది. పెద్ద పెద్ద యజ్ఞాల లాంటి కర్మకాండలు చెయ్యకపోయినా కనీసం పూజ, ఆలయ దర్శనం, తీర్థయాత్రల మీద మనసు మొగ్గుతుంది. కాబట్టి ప్రజలను దారి మళ్లించడం కోసం శంకరుడు అవతరించాలి. వైదిక కర్మలు చేయడానికి ప్రోత్సహించాలి. అప్పుడు చిత్తశుద్ధి కలుగుతుందని చెప్పాలి. ఆలయాలలో యంత్ర ప్రతిష్టలు చెయ్యాలి. ప్రజలను భక్తి మార్గంలో పెట్టడానికే ఈ అవతారం కావలసి వచ్చింది. ఆ తరువాత క్రియారహిత స్థితి పరమలక్ష్యంగా ప్రజలకు బోధించాలి. అప్పుడు జ్ఞాన మార్గ ద్వారాలు తెరుచుకుంటాయి. పరిపక్వత లేకపోతే జ్ఞాన మార్గానికి అధికారి కాదని ఈశ్వర సంకల్పం. అందుకే ముందుగా ప్రవృత్తి మార్గం, ఆ తరువాత నివృత్తి మార్గం. అందుకే శంకరులు ముందుగా కర్మ మార్గంలో భక్తి పెంచుకోమని చెప్పింది. సరాసరి అద్వైతం శంకరులు బోధించలేదు. ఫలాలను ఆపేక్షించకుండా కర్మలను చెయ్యడం ఆ తరువాతి మెట్టు. అప్పుడు మనస్సు చెప్పిన మాట విని నివృత్తి మార్గంలోకి ప్రవేశిస్తుంది. ఆ తర్వాత ప్రణవ ఉపాసన, మహావాక్యాల విచారణ, జీవ బ్రహ్మయ్యక స్థితి, గురువు పర్యవేక్షణలో మంచి చేద్దామనుకున్న కర్మ మార్గంలో కొంత హాని కూడా జరిగే స్థితి ఉన్నది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.